వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. రాష్ట్రంలో కాదేది అవినీతికి అనర్హం ఉన్నట్లుగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని వైసీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వ్యవహారంలో అవినీతికి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. మెగా డిఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం దగా డిఎస్సీ నిర్వహించిందని, స్పోర్ట్స్ కోటా నుండి పేపర్ లీకేజ్ వరకు డిఎస్సీలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం కానున్న నేపథ్యంలో డిఎస్సీ అక్రమాలను ప్రక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం కొత్త కుట్రకు తెరలేపిందని దుయ్యబట్టారు. మెగా డిఎస్సీ పేరుతో దగా డిఎస్సీ కార్యక్రమం జరిగిందని స్పోర్ట్స్ కేటగిరీ కాడి నుండి పేపర్ లీకేజ్ దాకా డిఎస్సీలో జరిగినటువంటి అక్రమాలపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జంజీ యువత అంతా వీధుల్లోకి వచ్చి పోరాడేటువంటి పరిస్థితి కనుక్కున్న తర్వాత మరో 2-3 రోజుల్లో శాసనసభ సమావేశాలు జరుగుతుంటే ఆ శాసనసభ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేతలుగా ఉన్నటువంటి అందరూ మండలి సభ్యులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంపై చెడుగుడు ఆడుకుంటారనేటువంటి ఒక హెచ్చరికలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక మంచి కుట్రకి తెరలేపింది. ఎప్పుడో 2018 నోటిఫికేషన్లో వచ్చినటువంటి గ్రూప్ 1 నియామకాల్లో అరాచకం జరిగిపోయింది. అరాచకానికి పేటెంట్ రైట్ ఎవరిదయా చంద్రబాబు? అరాచకానికి, అక్షర వ్యభిచారానికి పేటెంట్ రైట్ ఏమన్నా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారి పెంపుడు పత్రికలైనటువంటి ఈనాడుకి, ఆంధ్రజ్యోతికి. ఈ 2 పెంపుడు పత్రికల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి కుంభకోణాన్ని డైవర్ట్ చేయాలనేటువంటి ఒక నెపంతో ఈ పెంపుడు పత్రికలకి సిట్ అనేటువంటి ఒక నివేదికని ముందు పెట్టి విషం చిమ్మమని, యువత యొక్క ఆశల పట్ల, వారి ఆలోచనల పట్ల విషం చిమ్మమని ఈనాడు, ఆంధ్రజ్యోతి 2 పత్రికలకు ఇచ్చారు. చెప్పారు నిబంధనలకు విరుద్ధంగా డిజిటల్ మూల్యాంకనం చేశారని మీకు చెప్పింది ఎవరు? ఎవరైనా చెప్పాలా వార్త? మనం రాసిందే వార్త అనుకుంటున్నారా? ఒకసారి ఆ స్లైడ్ చూపించండి. ఇది జస్టిస్ సోమయాజులు గారు ఇచ్చినటువంటి తీర్పులో పేరా నెంబర్ Gకి సంబంధించినటువంటి వార్త. ఏమి రాశారు ఈ తీర్పులో? ఆదేశాలు ఎలా ఉన్నాయి? దిస్ ఆర్డర్ విల్ నాట్ ప్రిక్లూడ్ ది ఏపీఎస్సి ఫ్రమ్ అడాప్టింగ్ ద డిజిటల్ or any other such advanced modes for the future evaluation or future examination. ఏపీఎస్సి తీసుకొచ్చినటువంటి డిజిటల్ ఎవాల్యూషన్ పద్ధతుల్ని కోర్టు ఎక్కడా వ్యతిరేకించట్లేదు. భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రతిపాదనల్ని వద్దని చెప్పట్లేదు. కానీ నోటిఫికేషన్లో ముందస్తుగా డిజిటల్ ఎవాల్యూషన్ అనేటువంటి ప్రక్రియ లేదని, ఉందని పేర్కొనలేదు. కాబట్టి డిజిటల్ ఎవాల్యూషన్లో మీరు తయారు చేసినటువంటి మెరిట్ లిస్టు ప్రకారంగా మీరు ఇంటర్వ్యూ దశకు వెళ్ళకండి అని సోమయాజులు గారు ఇచ్చినటువంటి తీర్పు కాపీ అది. మరి డిజిటల్ నిబంధనలకు విరుద్ధంగా డిజిటల్ మూల్యాంకనం అని ఎవరు చెప్పారు? కాబట్టి ఈనాడు రాసినటువంటి అరాచక అక్షరం ఏమన్నా ఉందంటే ఇది నెంబర్ 1. నెంబర్ 2, హాయ్లాండ్లో మాన్యువల్ మూల్యాంకనం పేరుతో ఒక డ్రామా ఆడారు అని 2వ అరాచకం అని ఒకటి చెప్పారు. కిరణ్ గారు, అసలు ఏమన్నా మనకి ఎప్పుడన్నా ఎగ్జామ్ రాసి, లేకపోతే ఎగ్జామ్ రాస్తున్నటువంటి విద్యార్థుల యొక్క ఆలోచనని, వారికి ఉండేటువంటి పరిస్థితులను ఎప్పుడన్నా అంచనా వేశారా మీరు? దీనికి కూడా సిట్ అసలు ఏం చెప్పింది? గ్రామాల్లో ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించడమే పల్లి వీక్షణ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. మనుబోలు మండలంలో నిర్వహించిన పల్లి వీక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు తీరును స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల నుండి కలెక్టర్ వినతులను స్వీకరించి సమస్యల పరిష్కారానికి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమైన మన ఆలోచన ఏంటి, ప్రభుత్వ తరఫున చాలా వర్క్ ఈరోజు గ్రామ స్థాయిలో జరుగుతుంది. అది సక్రమంగా జరుగుతున్నాయా, జరగడం లేదు అనేది మానిటర్ చేయడం కూడా చాలా అవసరం. సో ఈరోజు
అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో పాటు ఈ మనుగోలు ప్రాంతంకి రావడం జరిగింది. పొద్దున ఇక్కడ వచ్చి మీ అందరికీ తెలుసు జల్ ధారా జల్ హారతి ప్రోగ్రామ్, అది బీబీజీ రామ్జీ ప్రోగ్రామ్తో సమన్వయం పెట్టి చాలా చోట్ల ఈ ఫీడర్ ఛానల్స్లో, అంటే గతంలో మీరు చూసి ఉంటారు, ఈ ఫీడర్ కాల్వ నుంచి నీళ్ళు వస్తుంది, కానీ ఫీల్డ్కి వెళ్ళాలంటే ఈ ఫీల్డ్ ఛానల్స్ క్లియర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. చాలా చోట్ల జరగడం లేదు, కానీ లాస్ట్ 1 year 2 years నుంచి చాలా కష్టపడి ఇవన్నీ ఫీడర్ ఛానల్స్ లో ఉన్న వీడిని తీయడం జరుగుతున్నాయి. ఇక్కడే కూడా పొద్దున వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 72,000 మ్యాండేస్ వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. దీనివల్ల ఇప్పుడు పైన నుంచి అంటే మనుగోలు ట్యాంక్ నుంచి వచ్చిన నీళ్ళు కింద వరకు వెళ్తాయి. సో ఇట్లాంటి వర్క్ సరిగా జరుగుతున్నాయా జరగడం లేదు అనేది చెక్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఒక గ్రామ స్థాయిలో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ ఉంటుంది, ఒక అంగన్వాడీ ఉంటుంది, ఒక సబ్ సెంటర్ ఉంటుంది, ఒకటి ఆర్ఎస్కే కేంద్రం ఉంటుంది, ఒక సచివాలయం. అక్కడే ఉన్న ఆఫీసర్స్ టైంకి వస్తున్నారా, రావడం లేదా, బట్ వాళ్ళకి వచ్చిన గ్రీవెన్స్ సకాలంలో పరిష్కారం చేస్తున్నారా లేదా, అది కూడా టైంకి మానిటర్ చేయాలి. ఈరోజు వచ్చినప్పుడు ఇవన్నీ మనం చెక్ చేయడం జరిగింది. మొదలు పెట్టారు కలెక్టర్ గారు, అది ఆల్మోస్ట్ అన్ని మండలాలు కవర్ అయిపోయినాయి. చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కలెక్టర్ గారికి, జిల్లా అధికారులు అందరూ ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా వాళ్ళ నోటీసులో రిజిస్టర్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పేది మన మండలంలో మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి దేవిపూడి బండేపల్లి కెనాల్, అదేంటి దానికి ఆ బండేపల్లి దగ్గర కింద ఉండే 15,000 ఎకరాలకి ప్లస్ ఇంకొక అడిషనల్ అనాథరైజ్డ్ ఆయకట్టు కలిసి పొట్టేలు కాలువ కలిసి 20,000 ఎకరాలు. దానికి ఎక్కడి నుంచి నీళ్ళు రావాలా? సోమశల నుంచి 60 కిలోమీటర్లు వస్తే సంగం బ్యారేజ్ నుంచి ఇంచుమించు ఒక 60 కిలోమీటర్లు వస్తే బండేపల్లి 120 కిలోమీటర్లు. అక్కడేంటి, కనుపూరు కాలువ ఫస్ట్ సంగం బ్యారేజ్ నుంచి పొదలకూడు మండలం దాటాలా, నెక్స్ట్ రూరల్ మండలం ఉండే రైతులు దాటాలా, ఆ తర్వాత వెంకటాచల మండలం రైతులు పంపింగ్ చేసుకుంటారు, నీళ్లు పెట్టేసుకుంటారు, మడవలు కట్టేసుకుంటారు. ఆ తర్వాత మనుగోలు మండలంలో ఉండే మొదటి ఉండే రైతులు పెట్టేసుకుంటారు. లాస్ట్ ఐలాండ్ బండేపల్లి. దానికి మనం ఏం చేసామంటే ప్రతిసారి 120 కిలోమీటర్లు వీళ్ళందరినీ కంట్రోల్ చేసి రాత్రిళ్ళు నీళ్లు పంపింగ్ ఆపేసేసి వీళ్ళకి పొలాలు ఎండిపోకుండా చూడాలంటే చాలా కష్టం ఉంది. అప్పుడు నేనేమి ప్రపోజల్ పెట్టామంటే కండలేరు నుంచి మడవ తీస్తే పారిపోతాయి. జస్ట్ మడవ తీస్తే 2 గంటల్లో వచ్చేస్తాయి, ఈ ఆయకట్టులోకి ఎంటర్ అయిపోతాయి. ఎందరో త్యాగధనుల వీరోచిత పోరాటాలు, త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని ఏపీ ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఏలూరు జిల్లా భీముడలలో మానస ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు, కూటమి నాయకులు సంయుక్తంగా శుక్రవారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నాయకులు కరుటూరి వెంకట జగప్రసాద్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీలో సుమారు 500 అడుగుల భారీ జాతీయ జెండాను విద్యార్థులు, నాయకులు మానస ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుండి గణపతి సెంటర్ వరకు ఊరేగించారు. విద్యార్థులు, నాయకులు వందే మాతరం, భారత్ మాతాకి జై నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. గాంధీ బొమ్మ సెంటర్ వద్ద గాంధీ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా దేశభక్తి, దేశగత ధార్మిక పొడిగేలాగా అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలనే విషయాన్ని ప్రధానమంత్రి కూడా తెలియజెప్పడానికి ముందస్తుగా ముందు కార్యక్రమాలు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే 100 మీటర్ల యొక్క జెండా ఏర్పాటు చేసేది ఎవరైతే తమ్ముడు కలుగు ప్రసాద్ గారు కానీ పాల్గొన్నటువంటి కూటమి కుటుంబ సభ్యులందరికీ, పెద్దలందరికీ కూడా ముందస్తు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ సెలవు తీసుకున్నారు. మాలతి రాణి గారికి కూడా ఈ ప్రత్యేకంగా స్వాగతం చెప్తూ
ఈ యొక్క కార్యక్రమంలోకి పాల్గొనే అవకాశం మానస స్కూల్ విద్యార్థులకు సిబ్బంది కూడా వస్తుంది కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అత్యవసరంగా ఈ జెండా ఏర్పాటు చేసిన కరటూరు ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు చెబుతూ మొత్తం ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి కూడా ఇది జాతీయ కార్యక్రమం, సమైక్య కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమం చేసే అవకాశం కూడా మానస స్కూల్కి కలిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామంలో రోడ్ల మీద తిరుగుతున్న ఆవుల సంఖ్య ఎక్కువైపోయింది. ఒక ఆవు కొమ్ము విరిగిపోయి రక్తం కారడం చూసిన ప్రజలు భయాందోళనకు గురై గోర సంరక్షణ అధ్యక్షుడు శంకరదాసుకు సమాచారం అందించారు. వెంటనే దాసు వైద్యుల సహకారంతో ఆవుకి వైద్యం అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీపీఎస్సీ వ్యవహారంలో సిట్ నివేదిక బయటపెట్టిన మంత్రి డోలా 97.55% ఓఎంఆర్ షీట్లలో దిద్దుబాటు జరిగాయని నివేదికలో వెల్లడి. అర్ధరాత్రి వెలుగొండ టెర్మినల్స్లోకి వెళ్లిన మంత్రి నిమ్మల రామానాయుడు పనుల్లో జాప్యానికి ఎలాంటి అవకాశం ఇవ్వద్దని అధికారులకు ఆదేశం. రాయలసీమపై చంద్రబాబు సవతి తల్లి ప్రేమ చూపుతున్నారన్న మాజీ మంత్రి శైలజనాథ్, సీమకు తక్షణం కృష్ణా జలాలు విడుదల చేయాలని డిమాండ్. మెగా డిఎస్సీని కూటమి ప్రభుత్వం దగా డిఎస్సీ చేసిందన్న నాగార్జున యాదవ్, స్పోర్ట్స్ కోటా నుండి పేపర్ లీకేజ్ వరకు అనేక అక్రమాలు జరిగాయని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.